భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో పట్టా భూముల పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతుల పరిధిని దాటి భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు చేపట్టడం వల్ల గోదావరి గర్భానికి నష్టం వాటిల్లడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తవ్వకాలు నది సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తవ్వకాలు ప్రభుత్వమే నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? అనుమతుల్లో పేర్కొన్న లోతు విస్తీర్ణాన్ని పాటిస్తున్నారా? టీజీఎండీసీ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహిళా